బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. జన్మ బంధకారకములు. బ్రహ్మము కన్నా వేరుగా జగత్తు ఉందని భ్రమించటం వలన పొందవలసిన, అనుభవించవలసిన ప్రాపంచిక విషయాలు ఎన్నో గోచరిస్తాయి. ఇక్కడ మనం చూడడం వలన గోచరిస్తున్నాయి ఇవన్నీ పొందాలి అని. అందువలన చూడడం ఎలా మానేయాలి అన్నది ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం ద్వారా తెలియబడుతుంది. లోపల నేను ఆత్మనంటూ చూడు, నేను ఆత్మనంటూ జీవించు. అందువలన దేని పట్ల, ఎందుకంటే అన్నింటి పట్ల వ్యామోహం ఎప్పుడు మనకి తగ్గుతుంది అంటే, అన్నింటికీ ఆధారమైన వాడిని, అన్నింటినీ కూడా సృష్టించిన వాడిని నువ్వు దర్శించినప్పుడు వాటిపైన మనకి వ్యామోహం తగ్గుతుంది. అవి మనకి గడ్డిపోచలా కనిపిస్తాయి. అందువలన అమ్మ మనకి అనంత పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నారు. పరబ్రహ్మ స్వరూపాన్ని తన ఆత్మస్వరూపం ద్వారా, అదే తానుగా దర్శించటం ద్వారా సృష్టి పైన ఏముంది మనకి ఇక్కడ? పరమాత్మయే అన్న దృష్టి తప్ప అక్కడ వ్యామోహం లేదు. అప్పుడే బంధము ఉండదు, మనకి జన్మ ఉండదని చెప్తున్నారు. దేహవాసన వలన ధనవాసన, కీర్తివాసన, శాస్త్రవాసన మొదలగు వాసనలు కలుగుతాయి. ఈ కోరికల వలన ఇంకనూ అనంతమైన తీరని కోరికలు కలిగి వాసనలుగా పరిణమించి జన్మ బంధం అవుతుంది. ఇక్కడ ఒక్కటే దేహం నేను అనేటటువంటిది మనకి బలంగా నాటుకుపోయింది కాబట్టి ఇంకా మనకి ఏం జరుగుతుంది? మిగతావన్నీ కూడా నిజమే అనిపిస్తున్నాయి. మనకి ఈ దేహం నేను అనుకోవడం వలన ఇంకా కీర్తివాసన, ధనవాసన, శాస్త్రవాసన ఇవన్నీ వస్తున్నాయి. అందుకని అమ్మ మొదట్లోనే తుంచేశారు. ఈ దేహం నీవు కాదు, నువ్వు ఆత్మవి అన్నప్పుడు ఏమైంది అక్కడ? ఈ యొక్క కీర్తివాసన కానీ అక్కడ ఏమీ లేకుండా పోయింది. ఈ దేహం నేను అన్నప్పుడే కదా అక్కడ అన్నీ వస్తున్నాయి. ఇంకా ఈ దేహం నేను కాదు అన్నప్పుడు కీర్తి కోరుకోవడం లేదు వాడు, ఇంకా ఏది కూడా వాడికి ఏం ఉండడం లేదు అక్కడ. ఈ దేహం నేనప్పుడు దేహం నేను అన్నప్పుడు అన్నీ వస్తున్నాయి, ఈ దేహం నేను కాదు అన్నప్పుడు అన్నీ పోతున్నాయి. అది అక్కడ అమ్మ ఏం చేశారు? మూలంలోనే అక్కడ మన భావాన్ని తుంచేశారు. ఈ తుంచడం వలన ఏమైంది అక్కడ? ఈ దేహం నేను కాదని తెలుసుకోవడం వలన కీర్తివాంచిపోయింది. అలాగే శాస్త్రవాసన, ధన సంపాదన పట్ల వ్యామోహం అన్నీ కూడా ఒక భావాన్ని తొలగించుకుంటే ఇంకో 4 భావాలు తొలగిపోయాయి. అందువలన అమ్మ వేరువేరుగా తొలగించరు, వేరువేరుగా మన చేత సాధన చేయించరు, వేరుగా చూపించరు. నీలో చూపిస్తారు, నీ జీవితాన్నే సాధనగా మలుస్తారు. అలాగే నీ మనసుని నీ ఆత్మ స్థితి ద్వారా నెట్టుతారు. నీ ఆత్మస్థితిని అనంత పరబ్రహ్మంలో ఉంది అని అనుసంధానం చేసి చూపిస్తారు. ఇవన్నీ కూడా అమ్మని మనం శరణాగతి వేడి సాధన చేస్తూ సత్సంగంలో మనం అన్నీ విని ఆచరిస్తూ ఉండగా మన లోపల జరిగే మార్పులు ఇవన్నీ కూడా. ఈవేళ నీకు ఈ పాఠం చెప్తాను, ఈవేళ ఇది ఆచరించు అని చెప్పేది కాదు. ఇది నీ జీవితంలో నీకు వచ్చిన సమస్యని బట్టి అక్కడ జవాబు అమ్మ నోటి వెంట రావడం జరుగుతుంది. అలా ఎవరికి వాళ్ళకే అక్కడ ఒక మార్గం ఏమవుతుంది? ఖాళీ వస్తుంది. మనం అడ్డుగా వేసుకున్నామేమో జీవితంలో మనకి సమస్యలు ఇవన్నీ ఏర్పాటయ్యాయి. అందువలన ఈ గురువాక్యంతో ఏమవుతుంది? ఖాళీ వస్తుంది. ఖాళీ వచ్చినప్పుడు మనకి సమస్య తొలగడం, దుఃఖ నివృత్తి జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. నీ ఆనంద స్వరూపం నీకు అప్పుడు నీకు ఆనందాన్ని కలుగజేయడం జరుగుతుంది. అది సాధనలో అడ్డును తొలగించుకుంటున్నాం, ఉన్న ఆనందం మనకి అందుతోంది. ఉన్న ఆనందాన్ని మనం మూసివేసుకుని గురువు దగ్గరికి వెళ్ళాం. గురువు ఏం చేశారు? అక్కడ ఎక్కడి నుంచో తెచ్చిచ్చేది కాదు అని చెప్పి నువ్వు అడ్డు వేసుకున్నావు కాబట్టి ఆ యొక్క అవిద్యా పొరని ఒక ముసుగులాగా వేసుకున్నాం. ఆ అవిద్యా పొరని తొలగించడం జరుగుతోంది.
అలా తొలగించే ప్రాసెస్లో ఈ సత్సంగం, ఈ ఆచరణ, ఈ బ్రహ్మ దృష్టిని మనం అలవాటు చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. నీ అవిద్యను తొలగించడమే పని. ఇంకా నీ జీవితం అంతా తొలగించుకోవడమే పని. నీ జీవితం అంతా అదే నీవు అని గుర్తించి అదే నీవుగా నడుచుటే పని. తొలగేది ఎప్పుడు, నేను ఆత్మగా ఉండేది ఎప్పుడు అనే ప్రశ్నే లేదు. అది తొలగుతూ ఉంటుంది, నీ స్థితి పెరుగుతూ ఉంటుంది. నీది ఉండే ఉంది. ఒక కొట్టేసిన మొక్కని చిగురు అది ఎలా వస్తూ ఉంటుందో అలాగ ఇక్కడ మనకి ఉండే ఉంది. నువ్వు దీన్ని తొలగించగా అనాత్మని దాని ప్రకాశం నీకు తెలియబడుతూ ఉంటుంది. దీన్ని ఇంకా తొలగిస్తావు, స్థితి ఇంకా ఎదుగుతుంది. అలా దీన్ని పూర్తిగా పెంచుకొని దీన్ని పూర్తిగా తొలగించుకోవడమే. ఆత్మస్వరూప శాతం ముందు తక్కువగా ఉంది, తర్వాత ఇది ఎక్కువ అవుతుంది, సమానం అవుతుంది. మనసు స్థితి, ఆత్మస్థితి, తర్వాత ఆత్మబలం పెరుగుతోంది, మనసు బలహీనపడుతోంది. అలా ఎంత లోతుగా ఉన్న ఆత్మస్థితిని ఎంతో శిఖరం అంత ఎత్తుకు చేరుస్తున్నారమ్మ. ఎత్తుగా కెరటంలాగా ఎగిసిన మనసుని, కెరటం ఎలాగైతే మళ్ళీ కింద పడక తప్పదో అలా మనసు కూడా మళ్ళీ ఈ జీవత్వం లేనిదై, జీవుడు అహంకరిస్తూ నేను నేను అన్నప్పుడు ఈ ఆత్మజ్ఞానం ద్వారా మనం దాన్ని తొలగించినప్పుడు వాడికి జీవత్వం లేనివాడే అక్కడ మళ్ళీ ఎంత ఎత్తు ఎగిరినా మళ్ళీ కింద పడక తప్పడం లేదు. అంటే బలహీన పడడం, సత్యాన్ని తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అందువలన ఇక్కడ ఈ బంధానికి మూలమైన ద్వైత భావాన్ని ముందుగా తొలగించుకోవాలి. బంధానికి మూలం ద్వైతం కాబట్టి ఇక్కడ స్వేచ్ఛకి మూలం ఏమిటి అంటే అద్వైతం. అందువలన ఇక్కడ స్వేచ్ఛనివ్వడం. మనకి సాధన అంటే మనం వేసుకున్న సంఖ్యలు మనమే వాటిని కొట్టి కొట్టి తెంచుకుని మళ్ళీ మన అద్వైత మూలాన్ని మనం చేరుకుంటున్నాం. బ్రహ్మార్పణం. జీవుడు ఏ అవిద్యా దోషం వలన బంధము కలుగునో అట్టి అవిద్యా దోషమును ప్రయత్నపూర్వకంగా తొలగించి సహజ స్థితియగు బ్రహ్మముగా ఉండేటే సాధన. ఇక్కడ మనకి సాధన అంటే ఏదో కొని తెచ్చుకోవాలి, ఏదో చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అమ్మ ఏం తెలియజేస్తున్నారు, సాధన అంటే వేరుగా చేసేది కాదు, నీ లోపల నువ్వు చుట్టుకున్నటువంటి అవిద్యా పొరని తొలగించుకోవడమే. ఆ అవిద్య దోషాన్ని నువ్వు తొలగించుకోవటమే, అంతకు మించి వేరే సాధన లేదు. కాబట్టి ఇక్కడ ఈ సంచరించుచున్నను, నిరంతరం ఏ పని చేయుచున్ననో అక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క నిష్కామ కర్మలు చేస్తూ నీ యొక్క జీవితాన్ని గడిపినప్పుడు ఏమవుతుంది, సాధనా పరికరంగా మారుతుంది జీవితం. జీవితం అంటే మామూలుగా జీవుడు అన్నీ అనుభవించడానికి వచ్చినట్లుగా భావిస్తాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన సాధనలో ఉన్నాడో సాధకుడు ఎలా భావిస్తాడో అతడి జీవితాన్ని భగవత్ సాన్నిధ్యం పొందడానికి ఉపకరణం అలా మార్చుకోవాలి. ఏదో జన్మలోనైనా మనం ఈ సాధన చేసి గట్టెక్కక తప్పదు. కానీ ఏ జన్మలో చేస్తాం, ఏ జన్మకు ఆ జన్మ ఇది అనుభవించాలి అని అనిపిస్తుంది మాయ. అలా మనకి భ్రమింపచేస్తుంది. అంటే ఏ జన్మలోనూ వీడు ఒప్పుకోడు. కాబట్టి ఇప్పుడు సద్గురువు లభించి మనకేదో ఒక దుఃఖం కలిగి మోక్షకాంక్ష కలిగినప్పుడు దీన్ని వదలకూడదు. మనకి దుఃఖం కలగబెట్టే కదా మోక్షం కోరుకున్నాం. సుఖంగా ఉన్నవాడు ఎవడు మోక్షాన్ని కోరుకోడు. ఇక్కడ నిలబడలేక లోపల ఉన్నటువంటి దుఃఖం తాళలేక అడిగినటువంటిది మోక్షం అనేది. అందువలన మనకి మళ్ళీ మన మనసు మారకుండా మనకి మంచే జరిగింది అని చెప్పి మనం ఈ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. నిరంతర బ్రహ్మనిష్టను అభ్యసించుటలో నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మం అనేది రెండు సాధనలను తైలధార వలె అభ్యసించుచు జీవించుట. లోపల తాను బ్రహ్మం, జగత్తు బ్రహ్మం అనే స్పృహ తైలధారలా ఉండాలి. ఇక్కడ ఒక్కటే కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని అని ఒక్కటే అనుకోవడం కాకుండా ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు, నేను బ్రహ్మం, జగత్తు బ్రహ్మం. అంటే అక్కడ నేను బ్రహ్మం అన్నప్పుడు జగత్తు నిన్ను ముంచకుండా జగత్తు కూడా బ్రహ్మమే. అంటే నేను మంచివాడినే, నువ్వు మంచివాడివే అన్నట్టు. అమ్మ ఎప్పుడు కూడా సత్సంగుల్ని ఎవరిని చెడ్డవాళ్ళు అనరు.
నేను మంచే మీరు మంచే, నేను బ్రహ్మమే మీరు బ్రహ్మమే, మనందరం జీవన్ముక్తులమే, మనందరం బాగా ఉంటున్నాం, మనం స్వధర్మంగా ఆత్మగా నడుచుకుంటున్నాం, జీవన్ముక్తిని పొందాం మనం అంటారు. అంటే అక్కడ ఎక్కడైతే ఒక చోట మాత్రమే బ్రహ్మాన్ని చూసామో రెండవ చోట చూడలేదో, ఆ రెండవ చోట ఆ ఉన్నటువంటి అవిద్య ఈ ఉన్న ఒక్క స్థానాన్ని ముంచివేస్తుంది. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నా ఇంకా చుట్టూ ఉన్నది అనాత్మే కదా మన దృష్టిలో, మరి అది ముంచేయదా? అందుకని నేను బ్రహ్మం, జగత్తు బ్రహ్మం, సర్వులు బ్రహ్మస్వరూపాలే. ఇలా అభ్యసించాలి. లోపల విచారణ, ఒక స్మరణ, ఒక జపం, దృష్టి, ఇంకా సర్వం కూడా బ్రహ్మం మీద పెట్టేయాలి. అందరూ ఎందుకు అయ్యారు, అందరూ జగత్తు ఎలా బ్రహ్మం అయ్యింది అనేక ప్రశ్నలు మన మనసు వేసి మనని జవాబు మన ఆత్మ నుంచే పొంది మొత్తానికి అది సొమ్మసిల్లి అణిగి తర్వాత ఏమవుతుంది, నశించి మనని ఏదో ఒక సమయాన పరమాత్మ పాదాలని పట్టుకునేలా చేస్తాం. పరమాత్మ సన్నిధి చేరడానికి అది ఒక్కసారైనా వదిలిపెడుతుంది. ఒక్కసారి మనసు వదిలి మనం పట్టుకున్న తరువాత ఆ భగవంతుడు శరణాగతితోటి దీన్ని వదిలించుకుంటూ భగవంతుడిని పట్టుకునే జీవిస్తూ అలా మనకి శక్తి బలం పెరగడం జరుగుతుంది. అందువలన ఇక్కడ జగత్తు బ్రహ్మం, నేను బ్రహ్మం అని తైలధారలా అభ్యసించాలి అంటున్నారు. మధ్యలో ఇంకా మళ్ళీ రెండవది తలెత్తకుండా ఇంకా నేను జగత్తు బ్రహ్మమే, సర్వులు సర్వత్రా బ్రహ్మమే అని ఒక దృఢ నిశ్చయం వచ్చేసిన వాళ్ళమై మనం అప్పుడు మన జీవితాన్ని ఆ దృఢ నిశ్చయత్వంతో సాగించాలి, బ్రహ్మంలో సాగించాలి, బ్రహ్మమని తెలుసుకుని సాగించాలి. ఇక్కడ మనం నేను దేహాన్ని, ఈ కుటుంబం నాది అని మనం నమ్మి జీవిస్తున్నాం. ఇక్కడ రెండు చోట్ల కూడా ఏం తెలియజేశారు, వారు బ్రహ్మమే నువ్వు బ్రహ్మమే, ఇక్కడ రుణానుబంధ రూపేణ ఒక కుటుంబ సభ్యులు అయ్యామని మనకి సత్యం తెలియబడినప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే నువ్వు ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, అలాగే నీ కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళు చేసుకోవాలి. ఇది ఒకళ్ళకి ఒకళ్ళు చివరి జన్మ చేసేది కాదు, ఇది తల్లిదండ్రులు కూడా చెయ్యలేరు చివరి జన్మ. అందువలన సద్గురువు తప్ప ఇంకెవ్వరూ కూడా మన జన్మని సార్థకం చెయ్యలేరు. అది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఎన్ని కోట్లైనా మనకు ఆస్తి ఇవ్వచ్చేమో కానీ సార్థకత వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు అసలు మనని మాయలోకి తీసుకొచ్చిందే ముందు వాళ్ళు. కానీ ఈ జన్మని ఇవ్వబట్టే కదా ఈ జన్మలో పరమాత్మని తెలుసుకుంటున్నాం అని తల్లిదండ్రులు అంటే గౌరవించాలి, పూజించాలి. అందుకు అలాగే భగవంతుడిని నిష్కామంగా మనం పూజించాలి. ఎందువలన ఆ భగవంతుని రూపాలు 3,000,000 దేవతలు ఉన్నారు. ఆ 3,000,000 దేవతలు మనని ఈ పంచభూతాత్మకమైనటువంటి భ్రాంతి నుంచి విడుదల చెయ్యాలి. సద్గురువు చెప్పినప్పుడు మన జీవిత విధానంలో వీళ్ళందరి పాత్ర ఉంది కాబట్టి వారందరి సహకారంతో సద్గురువు శక్తితో నీ యొక్క అనుమతితో జరుగుతూ ఉంటుంది. నువ్వు అనుమతించాలి కదా, నాకు మోక్షమే కావాలి, నా మనసుని నువ్వు నశించేలాగా నువ్వు నాకు పాఠం చెప్పు అని మనం ఒప్పుకోవాలి కదా. అందువలన ఇక్కడ మనం అంగీకరించాలి, దేవతలు దీవించాలి, సద్గురువు సహాయం చెయ్యాలి. ఈ మూడు ఎట్ ఏ టైంలో జరుగుతూ ఉండాలి. ఎంత కాదు ఉంటుంది సాధన అంటే. అందువలన అమ్మ అందుకని ఇక్కడ సాధనని కానీ నువ్వు ఇలా ఉండు అలా చెయ్యని కాకుండా నేను బ్రహ్మమునని నువ్వు నమ్మి దాన్ని తలస్తూ నీ జీవితం ఎలా తెచ్చుకున్నావో అలా కొనసాగించు. అది ఇక్కడ జీవితం ఏమీ మార్చేసేది మారిపోయేది కాదు. జీవితాన్ని ఏమీ మార్చేయమని చెప్పడం లేదు. ఎలా చెప్తున్నారు, నీ అంతరంగంలో నీ జీవితం పట్ల వ్యామోహం లేకుండా జీవించు చాలు. వ్యామోహం లేనప్పుడు ఉన్నది బ్రహ్మమే కదా, అదే తేటతెల్లంగా తెలియబడుతుంది. తేటతెల్లంగా ఉన్నదాన్ని, బట్టబయలుగా ఉన్నదాన్ని మూసేసింది అవిద్య, అనాత్మ. అందువలన ఆత్మవిద్యతో, ఆత్మస్వరూప శక్తితో మనం దాన్ని తొలగించుకుంటే ఉన్నది అదే. అందుకు ఉపయోగించుకోవాలి. మన దేహ కుటుంబ జీవితాల్ని అందుకు ఉపయోగించుకోవాలి. మన కాలాన్ని ముందు అక్కడ సద్వినియోగం చేసుకోవాలి. అందువలన
ఇక్కడ ఏం చెప్తున్నారు? బహిర్ముఖ స్థితులు రెంటిని ఏకకాలంలో కలిగి ఉండాలి. జగత్ వ్యాపారములన్నింటి యందు నిమగ్నమై ఉన్నను బహిర్ముఖ స్థితి అంతర్ముఖ స్థితి రెండింటిని ఏకకాలంలో కలిగి ఉండాలి. నిరంతర బ్రహ్మనిష్ట వలన అహం బ్రహ్మస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేది ఈ 2 మహావాక్యాలు అనుభూతమై మోక్షం పొందుతారు. మనకి తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇలాగా అహం బ్రహ్మస్మి సర్వం కలివిదం బ్రహ్మ 4 మహావాక్యాలు మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్కటి మనకి అనుభవం అవుతాయి. ఆనాడు ఎవరో చెప్తే ఈ 4 మహావాక్యాలు వినే ఉన్నాం. అలాగే ఎవరైనా వీటి వివరం చెప్తే వినే ఉన్నాం. కానీ మనకు అనుభవం లేదు. అర్థం తెలీదు, అనుభవం లేదు. అర్థం తెలిసిన అనుభవం కాలేదు. కాబట్టి ఇక్కడ అమ్మ చెప్పేటటువంటి ఈ బ్రహ్మ విద్యా బోధనలో సర్వం కలివిదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేది మనకు అర్థమవుతుంది. తత్వమసి అనేది అర్థమవుతుంది. అంటే నీవు అయ్యే ఉన్నావు అని చెప్తారు. మనం అయ్యే ఉంటేనే ఇంత బాధ. ఈ సాధన చేత మన స్థితిని మనం పొందడానికి, మన స్వరూపాన్ని మనం దక్కించుకుందికి. ఎందువలన ఎంతో బలంగా మనం మూసివేసుకున్నాం కాబట్టి ఇంత కష్టం. అదే గతం తక్కువగా ఉన్న వాళ్ళకి సులువు అవుతుంది. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? జగత్తును చూస్తున్నా కూడా నువ్వు అంతర్ముఖ స్థితిని మర్చిపోకుండా నువ్వు ఉండగలిగినప్పుడు అహం బ్రహ్మస్మి అనే మహావాక్యం నువ్వు అనుభవంగా తెలుసుకుంటావు, అనుభవిస్తావు అని చెప్తున్నారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఆనాడు తపస్సాలులు ఆ తపస్సు శక్తి చేత అనుభవించిన మహావాక్యాల్ని జనులకు అందిస్తే జనులు అందుకునే స్థితిలో లేరు కాబట్టి అవి అలా గ్రంథాల్లో నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఈనాడు ఆ గ్రంథాలు చదవకపోయినప్పటికీ మనకేం తెలియబడుతుంది? అమ్మ యొక్క ఈ ఆత్మజ్ఞాన బోధన, అమ్మ యొక్క సత్సంగం, అమ్మ శరణాగతి, వీటి వలన మనకి ఏం తెలియబడింది అంటే అహం బ్రహ్మస్మి అంటే ఇక్కడ నాలో బ్రహ్మమే ఉంది, నేను బ్రహ్మమే అయి ఉన్నాను, ఉన్నది బ్రహ్మమే అని మనకు తెలియబడింది. తెలియబడినప్పుడు ఆ 4 మహావాక్యాలు ఇవే కదా బోధిస్తున్నాయి. ఆనాడు తపస్సు చేసి మరీ జనులకు అందించింది ఇదే కదా. ఈనాడు తపస్సు చేయకనే కష్టపడకనే ఒక గృహస్థు అయినను ఇది నేను అనుభవించగలుగుతున్నాను అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందువలన ఇక్కడ జగత్తును చూస్తున్నా నీ అంతర్ముఖ స్థితి నువ్వు మరువరాదు అని చెప్తున్నారు. బ్రహ్మార్పణమస్తు.